తిరువూరులో ఉండేటటువంటి హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం కోసం హాస్పిటల్ వాళ్ళ పర్మిషన్తో వెళ్ళి రక్తదానం ఇచ్చిన తరువాత ఈ విషయం తెలిసి వెంటనే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడానికి మొత్తం విషయాన్నే ఎలా మార్చేశారంటే, ముందుగా రక్తదాన శిబిరం ఒకటి జరిగింది, రక్తం దానం చేయాలి, ఒక హాస్పిటల్కి వెళ్ళి మరి డాక్టర్ల పర్మిషన్లతోనే జరుగుతుంది కదా, నర్సులు ఉంటారు కదా, అక్కడ సిబ్బంది పనిచేస్తారు కదా, అవంతా అయిన తర్వాత మనకు ఒక పండు ఏదో ఒకటి చేతిలో పెట్టి ఒక సర్టిఫికేట్ కూడా చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తారు కదా. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, ఎంత చక్కగా రక్తదాన శిబిరం జరిగింది, ఆ తరువాత ఏం జరిగిందో చూడండి. ఎంత కడుపు మంట ఉండాలి. ఒక మంచి కార్యక్రమం పైన కూడా అక్రమ కేసులతో వేధించడం అంటే ఎలా ఉంటుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రక్తదాన శిబిరం చేస్తే రక్తం దానం చేసి దాదాపు 40 మందికి పైగా అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ ఉందో ఆ నంబర్ తక్కువ ఉందో తెలియదు. ఆ తర్వాత డాక్టర్లందరూ కూడా వారితో కలిసి ఫోటోలు దిగారు. దీనికి కడుపు మండి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడంతో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి రక్తదాన శిబిరం పేరుతో లోపలికి వచ్చి రోగుల్ని భయభ్రాంతులకు గురి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. డాక్టర్లు దిగారు చూడండి, ఫొటోస్, ఆ ఫోటో అలాగే ఫ్రీజ్ చేయండి. రక్తం దానం చేసిన వాళ్ళతో డాక్టర్లు ఫోటోలు దిగి ఇంత మంచి కార్యక్రమాన్ని అక్రమ కేసులు పెట్టేశారు అందరిపైన. మొన్న చూసాం కదా ఏ విధంగా కాళ్ళు కీళ్ళు విరిచేసి రోడ్ల మీద నడిపించారో. అవి కొన్ని మాత్రమే. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఎవరైతే నిర్వహించారో వారందరిపైన ఇలాంటి శిక్షలే వేస్తున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, నత్త గురించి చెప్పండి, ఆ తర్వాత ఇది కూడా మాట్లాడండి ఒకసారి. ముందు ఈ 18 నెలల కాలంలో మనం చూస్తే సార్, హిందూ మతం మీద ఒక కక్ష గట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వెళ్తుందేమన్నారు. ఇట్లా హిందువుల మనోభావాల కోసం పనిచేయలేదు, హిందువుల మీద కక్ష గట్టి వెళ్తారు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ పరిపాలన జరిగిన 100 రోజుల్లోనే 100 రోజులు ఏదో ఫంక్షన్ చేసుకున్నారు కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇక్కడ జంతువుల కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో, తర్వాత వాళ్ళ ఛానల్లో అయితే పంది కొవ్వు అని, లేదంటే పలానా వాళ్ళ కొవ్వు అని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మాట్లాడారు మనం చూసాం. ఉప ముఖ్యమంత్రి అయితే 4 అడుగులు ముందేసి 1,00,000 లడ్లు ఆల్రెడీ తయారు చేసినప్పుడు ఈయనే మొత్తం స్పెల్ చూసి అక్కడికి పంపించినట్టుగా ఏదైతే ఉన్మాదకరంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ వీళ్ళకి హిందూ మతం మీద ఎంత శ్రద్ధ ఉందంటానికి ఈ ఉన్మాదకర వ్యాఖ్యలే దీనికి అర్థం కదా. రెండోది, దాని తర్వాత మీరు గోవులు చనిపోయినానో, లేదంటే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నప్పుడు, లేదంటే వేరే మతానికి సంబంధించిన రింగులు అమ్ముతున్నప్పుడు, అక్కడ బిర్యానీ, కోడిగుడ్డు బిర్యానీ అన్ని దొరుకుతున్నప్పుడు, మందు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మద్యం దాగి హల్చల్ చేస్తున్నప్పుడు, ఇంకా చాలా అది ఒక దానికి సంబంధించి అనేక ఇన్సిడెంట్లు వచ్చినా ఎక్కడ వీళ్ళ తీరులో మార్పు రాల. ఇప్పుడు మొన్న చూసాం మనం తిరుమలలో ఏడాది క్రితం ఏదైతే తొక్కిసలాట, 6 చనిపోతే ఏమన్నాడు, చనిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతావా అన్నాడు చైర్మన్. ఏం చేయాలి, చనిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతావా, ఏం దాని గురించి పెద్ద రాద్ధాంతం చేస్తా అని చెప్పి ఇంకొక ఆయన సారీ చెప్పేశాను, వాళ్ళకి అయిపోయింది, ఇంకా ప్రాణాలకు 6 ప్రాణాలకు సారీ అన్న, కావాలంటే ఇంకో 5 సార్లు చెబుతా, ఒక్కో ప్రాణానికి ఒక్కోసారి 6 సార్లు సారీ, లెవెల్ అయిపోయింది కదా అన్నాడు. దాని తర్వాత చూస్తే కాశీబుగ్గ మధ్యలో సింహాచలం ఇట్లా టచ్ చేస్తే పడిపోయే గోడ ఎవడన్నా కడతాడా అంటే ఏం లేదు, మనిషి ఆనిస్తే పడిపోయేది గోడ, దాన్ని నిలబెట్టారు తీసుకొచ్చి. గోడ కట్టం కంటే ఒక గోడ నిలబెట్టారని చెప్పాలి. సో 7 చనిపోతే ఏమన్నా పశ్చాత్తాపడ్డారు వీళ్ళు, 9 మంది చనిపోతే అది ప్రైవేట్ గుడి అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు మనం చూసాం కదా. ఇప్పటికిప్పుడు సింహాచలంలో పవిత్రమైనటువంటి ప్రసాదంలో పులిహారలో వాళ్ళు నత్తొచ్చిందని చూపించారు, వీడియో ఉంది. ఏదో చిన్న చెత్తకు సంబంధించి ఇంకేదన్నా వచ్చిందంటే ఓకే, ప్రసాదం కాదు సార్. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏదో సరే, నత్త అనేది రావడం ఎట్లా కుదురుతుంది, ఎంత నిర్లక్ష్యం ఉండాలి. ఏది రాకూడదు. నత్త అనేది అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు గుళ్ళోకి నత్త ఎట్లా వచ్చింది, అదే కదా పాయింట్ నెంబర్. అది కూడా ప్రసాదం తయారు చేసే దగ్గరికి ఎట్లా వచ్చింది, ఆ ప్రసాదంలోకి ఎట్లా వెళ్ళింది. ఇంకా నయం నత్త మీద కేసు పెట్టలేదు, సంతోషం. ఏదైతే కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు, నత్త ఫ్యామిలీ మీద కేసు పెట్టలే, కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద పెట్టారు. ఇదే ఉంది సార్, మీ చైర్లో ఇక్కడే కూర్చొని కొమ్మినేని గారు ఉదయం ఒక డిబేట్ లో ఆయన కృష్ణరాజు గారు అక్కడ అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఖండించలేదు అని చెప్పి కేసు పెట్టి లోపలేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ చూసాం కదా మనం, ఫ్లెక్స్లు రప్పా అని పెడితే ఫ్లెక్స్ పెడితే కేసు. ఇప్పుడు నత్త వచ్చిందని కంప్లైంట్. ఇంకొకటి మన ఇద్దరమే డిస్కస్ చేశాను నాకు బాగా డిబేట్ లో, తిరుమలలో నమాజ్ చేశారని చెప్పి ఎవరైతే ఆ వీడియో ఫోటో తీసాడో తీసినాడు మీద కేసు పెట్టారు. ఎట్లా చూపిస్తావు, చేస్తే చేసుకున్నాడు కానీ నువ్వు ప్రజలకు మసిబూసి మారేడుకాయ చేసి మేమేదో సనాతన వాదులు అనేసి ప్రచారం చేశారు. ఇలా కేసులు ఎలా ఉంటాయి అంటానికి ఇది నిదర్శనం. ఇప్పుడు మీకు ఇంకోటి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మురళీకృష్ణరాజు గారు అని అక్కడ ఉంటారు, వాళ్ళ తండ్రి దాదాపు 90 ఏళ్ళు ఎంత ఉంది ఆయన వయసు, ఆయన మీద రేప్ కేసు పెట్టారు.
ఆయన నలుగురు మోస్తే తప్ప ఆయన తీసుకెళ్ళాడు. పోలీసులు వచ్చి షాక్ అయ్యారు. 90 ఏళ్ళు ఆయన పోలీసులు వచ్చి ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పోలీసులు తీసుకెళ్ళడానికి 10 మంది పట్టుకోవాలి. సో అది తీసుకెళ్లాలని పరిస్థితి. ఆయన అంటే లేవలేడు, బెడ్ లోంచి లేవలేడు. ఆయన మీద రేప్ కేసు పెట్టారు, అత్యాచారం కేసు. అంటే ఇలా కేసులు ఎలా ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం. అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెట్టేస్తారు అని. ఇప్పుడు నత్తది అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ ఇదే ఇష్యూ. ఏది మనకు సంబంధించి తిరువూరుకు సంబంధించి నాకు కూడా మిత్రుడు సురేష్ అక్కడ కండక్ట్ చేసిన దాంట్లో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, సురేష్ గారు, ఇట్లా మిగిలిన ఎవరైతే వాళ్ళందరూ కలిపి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అని తెలుసు, ముందు ఐటీడీపీ వాళ్ళ చేత ఇప్పించారు. ఐటీడీపీ అది టీడీపీ వాడు కూడా కాదు, మళ్ళీ ఐటీడీపీ వాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, బాబు నువ్వు హాస్పిటల్కి సంబంధం లేదు కదా, ఇది మళ్ళీ చెల్లదు, ఎవరో ఒకటి హాస్పిటల్లో బట్టరా అంటే ఒక కాంపౌండర్ అదే వాచ్మెన్ పట్టుకొచ్చారు. ఏంటి రక్తదానానికి ఇవ్వడానికి వెళ్ళి పెద్దగా అరిసి డాన్స్లు వేశారని పెట్టారు. ఎవడన్నా రక్తం ఇచ్చేటప్పుడు ఎవడన్నా డాన్స్లు వేస్తాడా? అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్ కూడా మరి నమ్మశక్యంగా తీసుకుంటారు అంతే. పోలీసులు తీసుకోకపోతే నా మీద రాత్రి 7:30 ఎఫ్ఐఆర్ కదా, పొద్దున 7:30 వచ్చారు ఆంధ్ర నుంచి తెలంగాణకి. ఎఫ్ఐఆర్ ఏందో అలాగే తెలియదు. ఏందండి వాళ్ళంతే, వాళ్ళ కేసు పలానా వాళ్ళు చెబుతారు కట్టమని, పలానా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వస్తాయి వీళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు రక్తదానం చేస్తే కేసు ఏంది అంటే ఎవడన్నా రక్తం ఇస్తే కేసు పెడతారా? రక్తం ఇస్తే మంచిదే కదా, రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఆ రక్తం ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే రక్తం ఎరుపు రంగులోనే ఉంటది కదా, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, పసుపు రంగు రక్తం కాదు కదా. అందరికి ఉపయోగపడదు, కొందరికి టీడీపీ అయినా కొందరికి కాదు కదా సార్, ఎవరికైనా జాతి గర్వం ఉండే వాళ్ళకి ఉపయోగం. చాలా మంది చెప్పారు కదా రక్తం ఎక్కించుకోవద్దని. ఆ రక్తం ఎక్కించుకోకపోతే వాళ్ళు చచ్చిపోతారని మనం ఏం చేయగలుగుతాం, మరి బతికిద్దాం అని చెప్పి రక్తం ఇస్తారంటున్నారు. వాళ్ళు చేసింది నేను జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా రక్తం ఇచ్చారు. రక్తం ఇస్తే డాన్స్లు వేశారు, గొడవ చేశారు, కేసు పెట్టారు. ఎవడన్నా హాస్పిటల్లో డాన్స్లకి ఎందుకు చేస్తారు? నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చూస్తే అంత డీసెంట్ గా పద్ధతిగా ఒక ఏదైతే వాళ్ళు రక్తం ఇచ్చేసి ఏదైతే కార్యక్రమం సెలబ్రేషన్స్ లాగా మా నాయకుడి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుని రక్తం ఇచ్చామంటే మంచి పని. అది ఆ మంచి పని మీద కూడా కేసులు పెట్టారంటే ఏం చేయాలి? సో ఇలా కేసులు నిలవని వాళ్ళకి తెలుసు, కాకపోతే తిప్పాలి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్ సార్, ఏం చెప్తారు సార్ పాషా గారు? ఈ సింహాచలంలో పులిహోర ప్రసాదంలో, భగవంతుని ప్రసాదంలో నత్త కనిపించిందని వాళ్ళు చెబితే వాళ్ళపైనే కేసు పెట్టారు. ఈ నత్తలు ఎండ్రకాయలు అసలు ఎట్లా వస్తున్నాయి ఇందులోకి సార్? ఇంత నిర్లక్ష్యమా సార్? ఒక పుణ్యక్షేత్రంలో ఒక సమస్య అన్నది మన ముందరికి ఎవరైనా హైలైట్ చేస్తే ఆ సమస్య మీద ఇందాక నేను చెప్పాను రియాక్ట్ అవ్వాలి. అవును, ఎలా ఈ సమస్య ఎక్కడ ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి. అవును, అంతేకాని ఆ సమస్యని హైలైట్ చేసిన వాడిని ఇబ్బంది పెడతాము, వాడి మీద కేసులు పెడతాము, వాడిని పోలీసుల చుట్టూ తిప్పించుకుంటాము, కోర్టుల చుట్టూ తిప్పించుకుంటాము. ఇప్పుడు ఈ కేసుని ఎంత చక్కగా టర్న్ చేస్తారంటే అతను ఒక వైఎస్ఆర్సీపీ అని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తేనే నత్తను పట్టుకొచ్చాడని, నత్తను పట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అత్త ఉందని, ఆ అత్త చెప్తేనే నత్తను పట్టుకుని వచ్చాడని, నత్త పైన ఒక కొత్త కథ లేదు. అంటే నేను వేరేలా అనుకున్నాను. ఓకే, నేనేమనుకున్నా అంటే ప్రసాదం పులిహోర కదా, పులిహోర పొట్లం ఓపెన్ చేసుకుని పోతూ మాట్లాడుకుంటూ పోతుంటే పైనుంచి పిట్ట ఏమైనా వేసిందేమో అన్న కూడా అంటారు. పిట్ట నత్తను పట్టుకపోతే వదిలేస్తే దాని పులిహోర మీద పడ్డది అన్న కూడా అంటారు. సరే, ఏదేమైనా కూడా జోక్స్ అపార్ట్, ఈ రోజు మన దగ్గర దేవాలయాల పరిస్థితి సార్, కొన్ని రోజుల కిందల నేనే కౌస్తుభం అని చెప్పేసి విశ్రాంతి భవనం ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. నేనే నా ఛానల్లో ఆ వీడియోలో నేనే హైలైట్ చేసే ఆ ఇష్యూని. అక్కడ రూమ్ నెంబర్ 508 అనుకుంటా, అందులో నాన్ వెజ్ తిని చికెన్ ప్లస్ గుడ్లు తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్తే శ్రీనివాస్ అని చెప్పేసి ఒక వ్యక్తి అదే రూమ్ అనేది ఆయనకి ఇచ్చారు. ఈయన తొందరగా వెళ్ళాడు విత్ కుటుంబ సమూతంగా. ఈయన వెళ్తే అది క్లీన్ చేసేటప్పుడు క్లీనర్లు క్లీన్ చేసేటప్పుడు ఈయన చూసి హైలైట్ చేస్తే వాళ్ళందరూ అవును సార్ ఇది నాన్ వెజ్ అని చెప్పేసి పొట్లం కట్టించి పక్కన పెట్టారు. సాక్షులు ఎవరెవరు? శ్రీనివాస్ గారు, ఆయన కుటుంబము, ఆయన తమ్ముళ్ళు, బావమరుదులు ఎవరెవరు ఉన్నారు. వాళ్ళతో పాటు అక్కడ క్లీనర్స్ ఉన్నారు. అక్కడ ఇమీడియట్లీ ఆయన స్టాఫ్ కి చెప్పడం జరిగింది. స్టాఫ్ తర్వాత ఏం చేశాడు, ఆయన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఒకటి తిరుమల, అక్కడ కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఈ రోజు విషయం ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరు, ఫలానా వ్యక్తి చేశాడు, మీరు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు ద్వారా తీసుకోవచ్చు. మీరు ఏం చేశారు? సరే, మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, పోలీసులు ఓకే వాళ్ళని పిలిపించారంటే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇబ్బంది చూడండి సార్, ఎంత దురదృష్టం. ఎవరైతే పాపం ఆమె క్లీనర్ ఉన్నారో ఆమె ఈరోజు కష్టాల్లో ఉన్నారు సార్. ఆమె ఒక సాక్ష్యం చెప్పినందుకు ఆమె ఏం చెప్పింది, అవును సార్ అక్కడ చూసినాను, నేనే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అంటే ఆమె ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి ఇబ్బందులు ఉన్నారు తెలుసా మీకు? ఆమె ఉద్యోగం చేస్తే కానీ ముద్ద నోట్లోకి దిగనటువంటి కుటుంబం. ఆ ఉద్యోగం నుంచి ఆమెను దూరం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఒక రకంగా దానికి బాధ్యుడు నేనా అని నాకు ఈరోజు గిల్టీగా ఫీల్ అవుతున్నాను నేను. ఆ న్యూస్ నా దాకా వచ్చినప్పుడు దాన్ని మొత్తానికి నేను ఊరికే ఉండుంటే అయిపోవు. నేను ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినందువల్ల ఆమెకి కష్టం. రెండోది ఈ శ్రీనివాస్ గారు పాపం ఆయన సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని చేరవేస్తే నిజంగా మనసున్న వ్యక్తి అని అంటారు కదా వాళ్ళు. సరే నిజంగా ఏమన్నా మార్చుకుంటారేమో. లేదు సార్, జనసేన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికైనా తీసుకెళ్ళండి. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు మనసున్న వ్యక్తి అప్పీల్ చేయండి సార్ మీరు. సార్ సనాతనవాదికి ఒక అప్పీల్ చేయండి. నేను అదే చెప్తున్నా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ కేసు గురించి ఒకసారి కనుక్కోండి. రెండోది ఆ మహిళకు అన్యాయం చేయకండి. ఎందుకంటే మళ్ళీ మీ మీద కూడా ఆడవాళ్ళకి అన్యాయం చేయడం అదొక ఎత్తు అయితే కడుపు మీద ఎవరికి కొట్టొద్దు. అది ఉద్యోగం, ఆమె తన కుటుంబాన్ని పోషిస్తున్న ఉద్యోగం. దయచేసి రెండోది ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే హైలైట్ చేశాడో ఆయన కూడా మాటికి పోలీస్ స్టేషన్కి తెప్పించుకుంటారు. అది మరి మన అదృష్టం దురదృష్టం, ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు. ఆ కోడి ఒక్కసారే గుడ్డు పెట్టి ఉంటుంది, ఆ గుడ్డు ఒకసారి కదా పెడుతుంది బయట, కానీ ఆయన మాత్రం 20-30 సార్లు తిరుగుంటాడు గుడ్డును బయట పెట్టి. అదే విషయం, అది కూడా గుడ్డును బయట పెట్టింది ఒకసారి, ఆ విషయాన్ని బయట పెట్టిన వ్యక్తి 20 సార్లు తిరిగాడు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ సమయంలో ఆయన మాలేసుకుని ఉన్నాడు. ఆయన స్వయంగా ఎవరైతే హైలైట్ చేశాడో శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన మాలేసుకుని ఉన్నాడు, అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు. అది ప్రస్తుతం పరిస్థితులు. హైలైట్ చేస్తే విషయాన్ని మీరు పట్టించుకోరు. ఇంకోటి గుళ్ళ భద్రత, ద్రాక్షారామం గురించి మనం చెప్పాలి, మాట్లాడాలి. అది మర్చిపోతున్నాం, మాట్లాడాలి తప్పకుండా. కన్క్లూడ్ చేయండి సార్. దేవుడికి ఈ రోజు భద్రత లేదు అంటే ఏం చేయనీకున్న ఈ ప్రభుత్వాలు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. దేవుడికి భద్రత కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఏమి చేయనీకున్నాయి? మీరు ప్రజలకు భద్రత కల్పించలేరు. పోలీసు వ్యవస్థ నాశనం అయిపోయింది, మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చిన్నారుల బ్రతుకులు చల్లాచెదురు అయిపోతున్నాయి. దేవుళ్ళకి కనీసం గుళ్ళల్లో భద్రత కల్పించలేరు, హుండీల దొంగతనం జరుగుతున్నాయి, అది వేరే సంగతి. దేవుళ్ళు ఏం చెప్పను సార్, నేను ఏం చెప్పను. శివుని విగ్రహాన్ని, శివలింగాన్ని తీసుకెళ్ళి అంత దారుణంగా ఏం సార్, ఏమొస్తుంది ఆ చేసినోడికి చెప్పండి. ఒకటి. రెండోది, కాపాడుకోలేని ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఒక్క మాట మాట్లాడలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇంత పాపం జరిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. నాకు ఎంత కోపం వచ్చింది, నిన్న పోయారు ఆయన, ఒక్క మాట దీని మీద మాట్లాడలేదు. నారా లోకేష్ గారు ఒక్క ట్వీట్ చేయలేదు దీని మీద. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడున్నాడో తెలియదు. ఇది మన రాష్ట్ర దురదృష్టం. రాజకీయ నాయకులు ఇప్పుడు శివలింగాన్ని సుత్తిపెట్టి కొడతా దాన్ని ధ్వంసం చేస్తుంటే శివలింగాన్ని ఒక మనుషులు లేడు టెంపుల్లో అంటే సెక్యూరిటీ లేదా? అధికారులు ఉండాలి కదా, ఎవరో ఒకరు సెక్యూరిటీ వాళ్ళు ఉండాలంటే. ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం లాంటి క్షేత్రంలోనే కనీసం వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీని పెట్టలేదంటే ఒకళ్ళేమో మాదాపూర్, ఇంకో జూబ్లీహిల్స్ లో ఏం చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఇలాంటి వీళ్ళేమో హైదరాబాద్ లో అనుకోలేదు, ఫుల్ సెక్యూరిటీ, ఒక్కొక్కరికి జెడ్ ప్లస్లు, అదే ఎక్కడా లేనటువంటి సెక్యూరిటీ. పాలన చేస్తున్న సమయంలో ఇలాంటి పాప పనులు జరుగుతాయని వారు నిన్న వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు శివలింగాన్ని, తొలి ఏకాదశి రోజు ఆ రోజు ద్రాక్షారామంలో శివలింగం ఈ పరిస్థితిలో మనకు కనిపించిందంటే మన రాష్ట్రానికి ఎంత పెద్ద పాపం సార్. ప్రభుత్వాలను మర్చిపోతాం, చేతగాని వ్యవస్థ, చేతగాని నాయకుడు, రాష్ట్రానికి ఎంత పెద్ద పాపం. దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి.